హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేను మీ మౌనిక. ఈ రోజైతే మనం రెగ్యులర్‌గా చేసుకునే పూరి కాకుండా రాగి పిండితో స్పెషల్‌గా పూరీనైతే చేసుకుందాం. మనం టేస్ట్‌తో పాటు హెల్త్‌ని కూడా పెంపొందించుకుందాం. ఈ పూరి మనకి రెగ్యులర్ పూరి కంటే కూడా సాఫ్ట్‌గా అండ్ ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుందనమాట. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలంటే ఒక బౌల్‌లో ఫస్ట్ ఒక కప్పు రాగి పిండినైతే వేసుకోండి. తర్వాత అదే బౌల్‌లో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి. ఒక కప్ రాగి పిండికి, ఒక కప్పు గోధుమ పిండనమాట. ఇది కొంచెం స్టిఫ్‌గా ఉండడం కోసం ఒక 2 స్పూన్స్ బొంబాయి రవ్వనైతే వేసుకోవాలి. అదేనండి ఉప్మా రవ్వ. రుచికి తగ్గట్టుగా ఉప్పు అండ్ అలాగే ఒక స్పూను నెయ్యి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక బాగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నట్టయితే మనకెక్కడ ఉండలు కట్టకుండా చక్కగా పూరి మనకి చెప్పినట్టు వింటుందనమాట. అందుకని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పూరి పిండిలా కలుపుకోవాలి. ఈ పూరి మనకేంటంటే రెగ్యులర్‌గా గోధుమ పిండితో మాత్రమే కాకుండా, ఇలా రాగి పిండితో మనం పూరీలు చేసి పెట్టినట్టయితే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇందులో కొద్దిగా పంచదార వేసి, మనం ఈ పూరీలు చేసినట్టయితే పిల్లలకి చాక్లేట్ పూరి అని కూడా చెప్పి పెట్టేసేయొచ్చనమాట. అప్పుడు వాళ్ళకి కూడా తెలియకుండా రాగి పిండయితే వెళ్ళిపోతుంది. టేస్ట్ అయితే అస్సలు డిఫరెన్స్ లేదు. నార్మల్ పూరిలానే ఉంది. కానీ చాలా సాఫ్ట్‌గుంది. టేస్ట్ అయితే చాలా బావుందనమాట. నేను దీంట్లోకి నార్మల్ పూరి కర్రీనే చేశాను. చాలా సెట్ అయింది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంది. ఆ కర్రీ కూడా ఎప్పుడైనా మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఇలా పూరి పిండిలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి నార్మల్ పూరి పిండి ఏంటంటే చేసుకోగానే పూరీలు చేసేసుకుంటాం కదా మనం. ఉత్తి గోధుమ పిండితో కలుపుకున్నప్పుడు. కానీ రాగి పిండితో కలుపుకున్నప్పుడు మనకి ఒక 10 నిమిషాల నుంచి ఒక పావుగంట వరకు ఈ పిండయితే నానాలి. అప్పుడు మనకి రాగి పిండి త్వరగా మన ఆయిల్‌లో వేయగానే ఉడుకుతుందనమాట. ఇప్పుడు దీన్ని 10 నిమిషాల పాటు ఇలా క్లాత్ కప్పి పక్కన నానిచ్చేద్దాం. ఇలా మనకి పిండి నానిన తర్వాత, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని, మనం పూరిలా ఒత్తుకోవాలనమాట. ఇవి పూరీలు చేయడానికి కూడా మనకి పిండి చాలా అనువుగా ఉందండి. మనకి ఎక్కువగా స్టిక్కీగా లేదు. చాలా ఈజీగా అనిపిచ్చింది. నాకు పూరి చేయడానికి కూడా చాలా సాగుతుందనమాట పిండి కూడా. నార్మల్‌గా ఉత్తి గోధుమ పిండితో చేసిన పూరి కన్నా కూడా ఈ పూరి కొంచెం నాకు ఈజీగా అనిపిచ్చింది చేయడానికి కూడా. పెద్దలకు కూడా ఇలాంటివి పెట్టినట్టయితే మనకేంటంటే, షుగర్ ఉన్న వాళ్ళకి గాని, ఇవి గాని మనకి ఈ గోధుమ పిండి క్వాంటిటీని తగ్గించి, మంచి ఈ రాగి పిండిని ఇచ్చిన వాళ్ళవుతామనమాట. సో, ఇలా చేసుకున్న తర్వాత వేడి వేడి నూనెలో వేసి చక్కగా వేయించేసుకోండి. మనం పూరి ఎప్పుడైనా సరే మనకి ఆయిల్ హీట్‌గా ఉండాలి. పూరి వేయగానే ఇలా గరిటె పెట్టి ఒత్తుతూ అంటే మరీ గట్టిగా ఒత్తకండి. కొద్ది కొద్దిగా ఒత్తుకుంటూ ఇలా వేయించుకున్నట్టయితే మనకి చూసారు కదా! పూరి ఎలా పొంగిందో, ఆయిల్ కూడా అలా పైకి వేసినట్టయితే పూరి చక్కగా పొంగుతుందనమాట. అండ్ అంతే కాకుండా అటు ఇటు 2 నిమిషాలు వేయించుకున్నామనుకోండి, మనకి పూరి ఏమవుతుందంటే చక్కగా ఒక 10 నిమిషాల పాటైనా అలా ఉబ్బినట్టే ఉంటుందనమాట. చాలా బావుంటుంది. మనకి బయట అలా ఉబ్బినట్టు ఎలా ఉంటాయో అనుకుంటాం గదండీ! ఇలాగేననమాట. చక్కగా ఉంటుంది. మీకు చాలా మనం రవ్వ కూడా వేసాం కదండీ ఇందులో. సో, మనకి చక్కగా ఉంటుంది. నెయ్యి వేయడం వల్ల పూరి టేస్ట్ చాలా బావుంటుంది. నూనె తక్కువగా పీల్చుకుంటుందనమాట. మీరు ఉత్తి గోధుమ పిండితో చేసుకున్నా సరే. చూసారు కదా! అసలు ఎంత స్మూత్‌గా తెగుతుందో. మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.